ప్రత్యేక హోదా అంశం హత్యకు మోదీ, చంద్రబాబు, పవన్ ముగ్గురు కారకులని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. దోపిడీకి పాల్పడిన తెలుగుదేశం పార్టీకు శాంతియుతంగా సమాధి కట్టాలన్నారు. కాకినాడలో జరిగిన వైకాపా సమర శంఖారావం సభలో పాల్గొన్న ఆయన తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రుణమాఫీ పేరుతో రైతులను, నిరుద్యోగ భృతి పేరుతో యువతను చంద్రబాబు దగా చేశారన్నారు. అమరావతి, పోలవరం ముందుకు కదలడం లేదని ఆరోపించారు. ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు వారాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద పెట్టిన అక్రమ కేసులు, మీ మీద పెట్టిన దొంగ కేసులు అన్ని కూడా ఉపసంహరిస్తాము అని చెప్పి కూడా మాట చెప్తా ఉన్నాను మీ అందరికీ. సంక్షేమ పథకాలు అందించేటప్పుడు ప్రతి పేదవాడికి తోడుగా ఉంటుంది. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు కూడా చూడము అని చెప్పి నేను మీ అందరికీ కూడా ఇవాళ గర్వంగా గట్టిగా కూడా చెప్పగలుగుతా ఉన్నాను. ప్రజల వ్యక్తిగత డేటా దొంగతనంలో దొరికిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఏకంగా రద్దు చేయాలి. ఫ్యాన్ గాలి తెలుగుదేశం పార్టీ బీటలు కదలాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను.